ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో భూభారత్పై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీజతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. భూభారత్పై సమస్యలను రైతులు కలెక్టర్కు విన్నవించుకున్నారు. మండలంలోని వందలాది ఎకరాల భూమికి పట్టాలు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని రైతులు కలెక్టర్కి వినతి పత్రాలు అందజేశారు. ఇది గతంలో 2020లో అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10 తారీఖు మధ్య ఆ దరఖాస్తులు మాత్రమే ఇప్పుడు ఆ విలేజ్లో పాస్బుక్ ఉంటే అందులోనే మిగతా ఎంట్రీ చేసి ఇస్తారు. ఉంచిన దరఖాస్తుల్ని ఆర్డీ కూడా 2014 జూన్ 2 కంటే ముందు కొని ఉండాలి. స్థానిక విచారణ చేయాలి, నోటీసులు తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యాయి. సంవత్సరంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. రెవెన్యూ డివిజనల్ అధికారి జిల్లా వీరు తీసుకున్న నిర్ణయాలపై ఏమైనా అభ్యంతరాలుంటి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ధరణి చట్టంలో ఇటువంటి సొంత డాక్యుమెంట్ రాసుకోవడానికి అవకాశం లేదు. సర్వే మ్యాప్ కూడా ధరణి చట్టంలో లేదు. వారసత్వంగా వచ్చిన భూముల మ్యూటేషన్ సంబంధించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం యాక్ట్లో. సాధారణ అప్లై చేస్తే